2009లో వచ్చింది సార్, మా ఊరు ముందుకు వచ్చింది సార్ 2009. తర్వాత మీకు 12లో వచ్చింది, తర్వాత 21లో 3 సార్లు కూడా వచ్చింది. మీకు ఒకసారి 2-3 మొక్కలు మీకు సార్ నా మాట నాకు పంపిస్తాం సార్. ఇదేం పరిస్థితి క్యాంపులో వచ్చి ఉన్నారు కదా, మీ ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి రేపు వెళ్ళినా కూడా వంట చేసుకోవాలంటే సరుకులు తెచ్చిపెట్టారు. లేకపోతే మీకున్నటువంటి పొయ్యి కట్ట పాడేది శుభ్రం చేసుకోవడానికి ఒక పూట మీకు ఏదైనా కొనుక్కొని బయటకు తెచ్చుకోవాలన్నా మీరు తక్కువ ఉండాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంటే బాధితుల ఇబ్బంది బజారాలకి 20 కేజీ బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ కందిపప్పు, బంగాళదుంపలు చక్కెర ఉచితంగా ఇస్తారు. కొద్దిగా వెనకరా మోసుకెళ్ళారు ఉన్నారా సార్? కొద్దిగా అమ్మా పక్క జరగండి. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. ఇందాక ఇచ్చారు ఇచ్చారు. అదే ఆటో పిల్లగాళ్ళు కూడా వస్తారు. చూసుకోండి, ఒకసారి చూస్తాం సార్. ఏం లేదు సార్, అన్నీ చూసుకున్నాము, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇళ్ళలో వాటర్ వచ్చేసి కొంచెం నిమ్మ వస్తుంది కదా సార్, మీరు షార్ట్ సర్క్యూట్ ఇబ్బంది అని మేము ఆపాము. ఇళ్ళలో కాదు, వీధి దీపాలు ఒకటి ఇస్తాం. ఊళ్ళో లేరు కదా, అక్కడ ఉంటున్నారు. వీధి దీపాలకి ఇవ్వండి. రేపు వచ్చి చూసుకొని కొంచెం అంత బాగుంది అనుకున్నప్పుడు మీకు ఎండగాసిన రోజు ఉంది.
అది వన్ డే ఉండి పక్కకి వెళ్ళిపోయింది సార్. కానీ ఇదేంటంటే రిసీట్ అయితే ఏం కాదు సార్. కొంచెం నష్టము జరిగింది రాస్తాను సార్. రైతుకి అవకాశం అంటే అలాగే 30-40 ఎకరాలు గట్టిగా ఉండి రాసి పని లేదు. రైతుకి వచ్చిన నష్టం అలాగే మెచ్యూరిటీ గత 4-5 రోజులుగా మన జిల్లాలో వచ్చినటువంటి భారీ వర్షాలు అయితేనేమి సుమారుగా ఒక్కరోజు 24 అవర్స్లోనే మనకి 3800 mm మన జిల్లాలో వచ్చింది. సో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో 100 సెంటీమీటర్ పైనే 100 మిల్లీమీటర్ పైనే మనకి వర్షం వచ్చింది. కొన్ని ప్రాంతాలు అయితే మరి 150-180 మిల్లీమీటర్ వరకు కూడా వర్షం వచ్చింది. సో దీంతో పాటు అదనంగా మనకి పైన ప్రాంతాల్లో అంటే తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల కానీ మూసీ నది కానీ పులిచింతలలో స్టోరేజ్కి వెనక్కి రావడం కానీ ఇలా వీటి కారణాల వల్ల కృష్ణానది చాలా ఉధృతంగా ప్రవహించడం జరిగింది. 2 కారణాల చేత జిల్లాలో చాలా చోట్ల పంట మునకకి గురైంది. ముఖ్యంగా ఈ విలేజ్లో, ఇప్పుడు నది ఒడ్డున ఉండే విలేజ్ ఇది, ఈ విలేజ్లో ఎప్పుడు వరద వచ్చినా కొద్దిపాటి వరద వచ్చినా కూడా పంట పొలాల్లోకి నీళ్ళు వస్తూ ఉంటుందని విలేజ్ చెప్పారు. సో ఇక్కడ అందరూ ఇవాళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఒకటి మనం ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది అందరూ వర్షం. వీళ్ళ అప్రెంటిస్ ఏంటి పులిచింతలు కట్టాక వాటర్ ఎక్కువ ఆగిపోతుందని, లేదా పంట పొలాలు ఈ సంవత్సరం ఉన్న వేసుకుందామని వేస్తే సడన్గా వరదలు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి కొన్ని వాళ్ళ వైపు నుంచి కొన్ని రిక్వెస్ట్ మనం ముందు పెట్టారు. ఇవి గత కొద్ది కాలంగా పెండింగ్ ఉండవచ్చు, బట్ ఈరోజు నేను చూశాను కాబట్టి ఖచ్చితంగా వీటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్తాను. పంట దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా రైతుకు పరిహారం ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశం ఇచ్చాను. పంట ఒకవేళ పూర్తి స్థాయిలో మనం రీకూప్ చేయకపోయినా కూడా దాని డ్యామేజ్ కింద తీసుకొని వారికి కావాల్సినంత పరిహారం ఇస్తూ నెక్స్ట్ పంట వేసుకోవడానికి కూడా రైతులకి సహకారం అందించవలసింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అధికారులందరూ ఇక్కడే కాకుండా మన జిల్లా అంతా కూడా సంబంధించిన అధికారులు, శాఖ అధికారులు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అన్ని చోట్ల తిరిగి ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా స్పెసిఫిక్గా, ఇది ఒక ప్రత్యేకమైన విలేజ్ మనకి. ఇది ఎప్పుడు కొద్దిపాటి వరద వచ్చినా కూడా మునిగిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే చాలామంది రైతులు వాళ్ళ ఆవేదన చెప్తా ఉన్నారు. అంటే పంటలు వేయడానికి కూడా వదిలేసి ఇంకా బీడుగా వదిలేయటమో లేకపోతే ముళ్ళ కంపులు వదిలేయటమో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక శాశ్వత పరిష్కారం తీసుకొస్తేనే బాగుంటుంది అనేది నేను గవర్నమెంట్కి నివేదిక ఇస్తాను. తప్పకుండా మీరు అడిగినటువంటి అన్ని అంశాల మీద పాజిటివ్గా నేను రిపోర్ట్లు పంపించి మీకు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాను. దీంతోపాటు మనకి ఇంకా వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు వాటర్ వెనక్కి వెళ్తుంది కాబట్టి వరదలు తగ్గుతున్నాయి కాబట్టి ఊళ్ళో కొంచెం ఎవరైతే రిలీఫ్ క్యాంపులో ఉన్నారో వాళ్ళు వెనక్కి వస్తున్నప్పుడు ఒకసారి ఇల్లు చూసుకొని, ఇంట్లో ఏమన్నా పురుగులు పాములు చేరేమో చూసుకొని, నీట్గా అన్ని శుభ్రంగా ఉన్నాయి చూసుకొని, గోడలు గట్టిగా ఉండేది చూసుకొని వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నానిపోయి ఉండే అవకాశం ఉంది, ముందే పడిపోయి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అదొకటి. అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లు, మెడికల్ హెల్త్ కానీ, శానిటేషన్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా విలేజ్లో శానిటేషన్ యాక్టివిటీస్ చెకప్ చేయడం, ఈ వరదల వల్ల వర్షాల వల్ల నిలబడిపోయిన నీళ్ళ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే జిల్లాలో వరద పరిస్థితి కంట్రోల్లో ఉంది. వీటితో పాటు అచ్చంపేట, అమరావతి ప్రాంతాల్లో కూడా మనకి ఎక్కువ వరద రావడం జరిగింది. రిలీఫ్ క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిగా అందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యాలు ఇస్తున్నాము. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా రిలీఫ్ క్యాంప్ వెనక్కి వస్తామో అనుకున్నాము అంతవరకు రిలీఫ్ క్యాంప్ పెట్టి వారికి అన్ని భోజన సౌకర్యాలు చూపిస్తాము. ఖచ్చితంగా వీరికి అన్ని విధాలుగా ఆదుకుంటాము.